హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. యేసు వార్త ధ్యానిస్తున్నాం. యేసు వార్త ఎన్నో అధ్యాయం? 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయంలో చివరిసారిగా మీరు ఉన్న వాక్యం అంశం ఏంటి? హల్లెలూయా చప్పట్లు కొట్టండి. మత్తయి సువార్తలో మనం చివరిసారిగా విన్న అంశం ఏంటంటే, యేసును వెంబడిస్తే సమస్తమును మనకు దొరుకుతాయి. యేసుని ఎవరైతే వెంబడిస్తారో వారందరికీ సమస్తము దొరుకుతాయి. అయితే అసలు యేసుని వెంబడించడం అంటే ఏంటి, నిజంగా యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి అనే అంశం గురించి దేవుడు నిన్న మాట్లాడినాడు. యేసుక్రీస్తుని ఎవరు వెంబడించినా, ఏ కులం చెందిన వారైనా, ఏ మతానికి చెందిన వారైనా, ఏ వర్గానికి, ఏ ప్రాంతానికి, ఏ భాషకు చెందిన వారైనా సరే, ఎవరు వెంబడించినా సరే వారికి ఏమైతే కావాలో అన్నీ దొరుకుతాయి. వారు దేనికోసం అయితే యేసుప్రభువుని వెంబడిస్తున్నారో అవన్నీ వారికి దొరుకుతాయి. అయితే యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. ఒకవేళ మీరు మర్చిపోయి ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో ఉంటుంది కాబట్టి వినవాళ్ళంతా కూడా వినండి, తెలుసుకోండి, ఆస్వాదించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడుతాడో చూద్దాం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 3 నుంచి 6 వరకు. పరిసయ్యులు ఆయనను శోధింపవలనని ఆయన వద్ద వచ్చి, ఏ హితవ చేతనైనను పురుషుడు తన భార్యను విడునాడుట న్యాయమా అని అడుగగా, ఆయన సృష్టించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీగాను సృష్టించిననియు, ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనెను, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పిననియు మీరు చదవలేదా? కాబట్టి వారికిను ఇద్దరు కాక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరచు వారిని మనుష్యుడు వేరుపరచకూడదని చెప్పాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, పరిసయ్యులు వచ్చి యేసు ప్రభువారిని టెస్ట్ చేయాలని, చిక్కుల్లో పెట్టాలని చెప్పేసి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏమనంటే, ప్రభువా, బోధకుడా, ఏ కారణం చేతైనా సరే పురుషుడు తన భార్యని వదిలేయచ్చా అని అడుగుతున్నారు. ఏమని? ఏ కారణం చేతైనా సరే, ఆ కారణం ఎలాంటిదైనా సరే, ఏదైనా కారణం చేత పురుషుడు అంటే భర్త తన భార్యని విడిచిపెట్టేయచ్చా అని అడిగినప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఏ కారణం చేత కానీ, అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడంటే, సృజించిన వాడు ఆది నుండి వారిని పురుషునిగాను స్త్రీనిగాను సృజించాడు. ఇందు నిమిత్తము పురుషుడు తల్లిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరముగా ఉందిరని చెప్పినని మీరు చదవలేరా? అంటే దేవుడు పురుషుణ్ణి స్త్రీని సృజించినప్పుడు పురుషునిగా స్త్రీనిగా చేశాడు. ఎప్పుడైతే భార్యను చేశాడో, భర్తను జతపరిచినాడో, వాళ్ళిద్దరూ తల్లిదండ్రులను విడిచిపెట్టి వారు ఒకరికొకరు ఒక శరీరంలాగా మార్చబడ్డారు అని మీరు చదవలేదా? కాబట్టి వారిద్దరిక ఏక శరీరముగా ఉన్నారు కనుక దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరు పరచకూడదు. చెప్పండి, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఎవరి గురించి? చెప్పలేవడం రత్నమ్మ కోసమా? ఎవరి గురించి మాట్లాడుతున్నానంటే, భార్య భర్త గురించి చెప్తున్నాడు. భార్య భర్తకి మధ్య సంబంధం ఎలా ఉండాలా అనే అంశం గురించి చెప్తూ, ఈ భార్యాభర్తని సృజించింది ఎవరంట? భార్యాభర్తని సృజించింది దేవుడు. అంటే ఈ వ్యక్తికి ఈ అమ్మాయిని, ఈ అబ్బాయికి ఈ అమ్మాయిని పెళ్లి చేయాలా,
ఈ అబ్బాయితో ఈ అమ్మాయిని జతపరచాలా, ఈ అమ్మాయితో ఈ అబ్బాయిని జతపరచాలా అని ఒక వ్యక్తికి భర్తను భార్యను జతపరిచేది ఎవరు? దేవుడు. అంటే భార్యను భర్తను చేసేది ఎవరు? దేవుడు. దేవుడు ఏం చెప్తున్నాడంటే, దేవుడు ఎవరినైతే భార్యగా భర్తగా జతపరిచాడో దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు, వేరు చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇదేంటి? భార్యాభర్తలు దేవుని చేత జతపరచబడుతున్నారు కాబట్టి ఈ భార్యాభర్తలు విడిపోవడానికి ఎవరు కారణం అవ్వకూడదంట? ఒక మనిషి కారణం అవ్వకూడదు. అది దేవుడు చెప్తున్నాడు. ఒక భార్య ఒక భర్త విడిపోవడానికి, వేరుగా ఉండడానికి, మనస్పర్ధలు రావడానికి ఎవరు కారణం కాకూడదంట? ఒక మనిషి కారణం కాకూడదు అని దేవుడు చెప్తున్నాడు. దీని నుంచి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, భార్యాభర్తలు వేరవుతున్నారా లేకపోతే వేరు చేయబడుతున్నారా? చెప్పండి, చెప్పండి అందరూ. భార్యాభర్తలు వేరవుతున్నారా, వేరు చేయబడతారా? వేరు చేయబడుతున్నారా? ఇక్కడ భార్యాభర్తలు విడిపోవడానికి రెండు కారణాలు ఉంటాయి. ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు రావడానికి లేకపోతే పూర్తిగా విడిపోవడానికి ఎన్ని కారణాలు ఉంటాయి? రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, వారైనా విడిపోతుంటారు, వారి వలన అంటే ఆ భార్య వలన కానీ భర్త వలన కానీ వాళ్ళ మధ్య ఏదైనా వచ్చి విడిపోతుంటారు. రెండోది, వేరే వారి వలన విడిపోతూ ఉంటారు, మనస్పర్ధలు వస్తుంటాయి. అంతే కదా? భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు లేదా విడిపోయే పరిస్థితి వస్తుందంటే దానికి రెండే కారణాలు ఉంటాయి. ఒకటి, ఆ భార్యాభర్తలలో లోపం వల్ల, ఆ భార్యాభర్తల వల్ల కారణమైంటారు, ఆ భార్యాభర్తలే కారణమైంటారు. రెండు, ఆ భార్యాభర్తలోకి వేరొకరు వ్యక్తి వల్ల ఆ భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు. ఈ రెండు కారణాల చేత ఒక భార్య కానీ ఒక భర్త కానీ విడిపోతూ ఉంటారు, మనస్పర్ధలు వస్తూ ఉంటాయి. సో ఈ భార్యాభర్తలైనా సరే, ఈ భార్యాభర్తల వలన వాళ్ళు విడిపోయినా సరే, వేరొకరి వలన వీళ్ళు విడిపోయినా సరే, ఎవరి వలన విడిపోతున్నట్టు? వాళ్ళు ఒక మనుషుని వల్ల విడిపోతున్నాడు. దేవుడు ఏమని చెప్తున్నారు? దేవుడు జతపరిచిన ఆ భార్యను భర్తను ఎట్టి పరిస్థితిలో ఒక మనిషి వేరు చేయకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఈ రెండు సందర్భాల గురించి ఈరోజు దేవుడు మాట్లాడతాడు. సో ఈ భార్య భర్త విడిపోవడానికి లేదా వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావడానికి గల కారణం మొట్టమొదటిగా మనం అంశమే అది ఏంటి? భార్యాభర్తలు మీరు విడిపోతున్నారా? రెండో అంశము, భార్యాభర్తలు విడదీయబడుతున్నారా? మొదటి అంశం ఏంటంటే విడిపోతున్నారా. విడిపోతున్నారా అంటే దీనికి కారణం బయట వ్యక్తులు కాదు. ఎవరు? బయట వ్యక్తులకు సంబంధం లే. ఈ భార్యాభర్తల మధ్య గొడవలు రావడానికి, కొట్లాటలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి బయట వ్యక్తులు ఎవరు కారణమైనరు? ఈ భార్య వలనో ఈ భర్త వలనో ఎవరో ఒకరు కారణమైంటారు. ఒక భర్త కానీ ఒక భార్య కానీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు వాళ్ళ మధ్య మాటలు లేవు అంటే, వాళ్ళ మధ్య మనస్పర్ధలు ఉన్నాయంటే, మరి ఒకరు ఎడముఖం ఒకరు పెడముఖంలా, ఒకరు తూర్పులాగా ఒక పడమలాగా ఉన్నారంటే దాని అర్థము ఆ భార్యదైనా తప్పు అయిండొచ్చు, లేదా భర్తదైనా తప్పు అయిండొచ్చు, లేదా ఇద్దరిది తప్పు అయిండొచ్చు. ఎప్పుడైతే ఈ భార్య భర్త మధ్య ఆ అండర్స్టాండింగ్ ఉండదో, అర్థం చేసుకునే గుణం ఉండదో, అప్పుడు నువ్వంటే నువ్వు, నేనంటే నేను, నువ్వు చెప్పింది కాదు నేను చెప్పింది, నేను చెప్పింది కాదు నువ్వు చెప్పిందని మాట వచ్చి అదేమవుతుంది? వాళ్ళ మధ్య ఫస్ట్ మనస్పర్ధలకి, అంటే భర్త చెప్పిన మాటలు భార్య వినకపోయిండొచ్చు, లేదా భార్య చెప్పిన మాటలు భర్త వినకపోయిండొచ్చు. అట్లా మాట విన్నప్పుడు ఏం జరుగుతుందంటే కొంచెం అలక వస్తుంది అన్నమాట. ఆ భర్తకు కానీ భార్యకు కానీ, నా మాట వినలేదే, నేను చెప్పినట్టు వినలేదే అని భర్తకు భార్యకి అలక వస్తుంది అనమాట. ఈ అలక కొన్ని రోజులకి ఏమవుతుంది? దూరాన్ని పెంచుతుంది భార్య భర్త, మనస్పర్ధానికి కారణమవుతుంది. అది ఇంకా అలాగే ఉంటే చివరికి ఏమవుతారు? విడిపోయే పరిస్థితికి వస్తుంది. అంటే ఈ భార్య కానీ భర్త కానీ విడిపోవడానికి కారణము అయితే ఆ భార్య మాటలు కానీ నిర్ణయాలు కానీ ఉండొచ్చు, లేదా కుటుంబంలో ఆ భర్త యొక్క నిర్ణయాలు కానీ మాటలు కానీ ఉండొచ్చు. ఏ కారణం చేత ఆ భర్త కానీ ఆ భార్య కానీ విడిపోయే పరిస్థితి ఆ కుటుంబంలో ఉంటుంది. అది దేవుడు ఏం చెప్తున్నాడంటే, మీరు ఎవరైనా కావచ్చు, మిమ్మల్ని కలిపింది ఎవరు?
మిమ్మల్ని జతపరిచింది ఎవరు? మిమ్మల్ని నేను జతపరిచినప్పుడు, మీరు దేవుని చేత ఒక భార్యగా భర్తగా జతపరిచినప్పుడు, నీ మాట వల్ల నువ్వు నీ భార్య నుంచి విడిపోవడానికి అవకాశం చేయొద్దు, కారణం అవ్వకూడదు. నువ్వు నీ నిర్ణయం వల్ల నీ భార్య నుంచి విడిపోవడానికి నువ్వు కారణం కాకూడదు. నీ మాట వల్ల నీ భర్త నుంచి విడిపోవడానికి, నీ భర్తకు నీకు మధ్య మనస్పర్ధలు రావడానికి నువ్వు కారణం అవ్వకూడదు. నీ మాట వల్ల, నీ నిర్ణయాల వల్ల నీ భర్తకు నీకు మధ్య మనస్పర్ధలు రావడానికి, దూరం పెరగడానికి నువ్వు కారణం కాకూడదు. దేవుడు ఎందుకు చెప్తున్నాడు అంటే, చాలా కుటుంబంలో ఈ పరిస్థితి ఉంటుంది. చాలా కుటుంబంలో, క్రైస్తవుల కుటుంబంలో కూడా మీరు గమనించండి, భర్త భార్య సక్రమంగా మాట్లాడుకోరు. కొన్ని కుటుంబాల్లో, అన్నిళ్ళ కుటుంబాలైనా చూసుకోండి, దేవుని నమ్ముకున్న బిడ్డల కుటుంబాలను చూసుకోండి, భర్త మరియు భార్య సక్రమంగా మాట్లాడుకోరు, ఎడమకం పొడమకంగా ఉంటారు. అలా ఉంటే దేవుడు భయంకరంగా తీసుకుంటాడు దాన్ని. ఎందుకు? నేను జతపరిచిన వెళ్ళి ఏమ భర్త అయితే మంచిది, ఈమెకి ఏం భార్య అయితే మంచిదని నేను జతపరిస్తే, మీ పనికి మాలిన నిర్ణయాల వల్ల, పనికి మాలిన మాటల వల్ల మీరు వెళ్ళిపోతారా, పక్కగా తొలగిపోతారా, నా నిర్ణయం నుంచి, నేను చెప్పిన దాని నుంచి తొలగిపోతారని చెప్పేసి దేవునికి అవకృత వస్తుందన్నమాట. కాబట్టి ఒక కుటుంబంలో ఉన్నప్పుడు భర్త భార్య ఎలా ఉండాలంటే, ప్రేమ కలిగి మాట్లాడుకోవాలా, మనస్పర్ధలకు తావు ఇవ్వకూడదు. ఒకవేళ భార్య ఏదన్నా పనికిమాలిన నిర్ణయం చెప్పింది, భర్త అలా కాదు ఇలా అని చెప్పాలా. ఒకవేళ భర్త ఏదైనా పనికిమాలిన నిర్ణయం చెప్పాడు, భార్య ఇలా కాదు అలా అని చెప్పాలా. ఈ నిర్ణయాలు ఎలా ఉండాలంటే దేవునికి సంబంధించిన జ్ఞానం కలిగి ఉండాలి. కొందరు భర్తలు మంచి దేవుని జ్ఞానంలో ఉంటారు. భర్తలు మంచి దేవుని జ్ఞానంలో ఉన్నప్పుడు భార్య పనికిమాలిన చెప్పినప్పుడు ఈ భార్య ఆలోచించాలి. ఆ జ్ఞానం కలిగిన ఆ భర్త ఆ భార్యకి సర్ది చెప్పాలి, అలా కాదు ఇలా అని సర్ది చెప్పాలి. కొన్ని కుటుంబాల్లో భర్తలు పనికిమాలినలాగా ఉంటారు, తెలివి ఉండదు. భార్యలు దేవుని జ్ఞానం కలిగి ఉంటారు. అలాంటి సమయంలో భార్య చెప్పే మాట భర్త వినాల. అంటే ఎవరు జ్ఞానంగా చెప్తున్నారు ఆ సమయంలో, వాళ్ళ మాటలు పట్టించుకోవాలి. అంతేగాని నేను భర్త, నేనే పెద్ద, నేను చెప్పినట్టే నువ్వు వినాలా అని చెప్పకూడదు. నువ్వు పనికిమాలిన మాటలు చెప్తాంటే వినడానికి నష్టం వచ్చేది ఎవరు? నీ వల్ల. నువ్వు పనికిమాలిన చెప్పి మాటలు, పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటే నీ ఒక్కడి వల్ల నీకు ఒకరికే నష్టం రాదు, కుటుంబం మొత్తం మీద నష్టం పడుతుంది. నేను భార్యను, ఇంట్లో ఉండేది నేనే అన్నీ చేసుకుంటాను, నేను చెప్పినట్టు వినాలన్న భార్య ఉంటే, ఒకవేళ నువ్వు పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటే నువ్వుతో పాటు నీ కుటుంబం మొత్తము ఆ నష్టాన్ని భరించాల్సి వస్తుంది. ఒక భర్త అయినా సరే, ఒక భార్య అయినా సరే, పనికిమాలిన నిర్ణయాలు ఎవరైతే తీసుకుంటున్నారో దేవుని జ్ఞానం కలిగిన వ్యక్తులు దాన్ని పసిగట్టి దాన్ని నివారించడానికి చూడాలి. నివారించినప్పుడు నువ్వే నాకు చెప్పేదనే అలాంటి ధోరణి ఎవ్వరూ ఉండకూడదు. దేవుడు చెప్తున్నమాట, నేను స్త్రీని గాను పురుషుని గాను చేశాను అంటే, ఒకరు పెద్ద ఒకరు చిన్నలా దేవుడి దగ్గర. భర్త నేనే పెద్ద అనుకోకూడదు, భార్య నేనే పెద్ద అనుకోకూడదు. ఇద్దరు సమానమే, ఒకరు తక్కువ కాదు, ఒకరితో ఎక్కువ కాదు. దేవుని ముందర నేను తల, నువ్వు తోక, నువ్వు మొండే అనే పరిస్థితి పెట్టకూడదు. తల అయితే ఇద్దరు తలనే, తోకైతే ఇద్దరు తలనే భార్యాభర్తలు. కాబట్టి నేను పెద్ద, నేను చిన్న అనే ధోరణం ఉండకూడదు భార్యాభర్తల మధ్య. ఎందుకు మనస్పర్ధలు వస్తాయి, ఎందుకు భార్యాభర్తల మధ్య విడిపోయే పరిస్థితి అంటే కారణం అదే. నేనే పెద్ద, నేను చెప్పినట్టే వినాలా, నేను చెప్పినట్లు నడుచుకోవాలా, మీరు చెప్పినట్టు కాదు అని ఎప్పుడైతే భార్యాభర్తలు అలాంటి ధోరణిలో ఉంటారో అప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చి ఆ కుటుంబమే భార్యాభర్తల వల్ల భయంకరమైన పరిస్థితులు, నష్టాలని, శ్రమలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఒక భర్త చెప్పినా, భార్య చెప్పినా ఆ భార్యాభర్తలు ఒకరికొకరు మాట్లాడుకొని ఏది మంచి ఏది చెడ్డు, ఓకే ఇది చేయాలనుకుంటున్నాం లేకపోతే ఇలా ఉండాలనుకుంటున్నాం, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలా. సరే ఇలా చేస్తే ఇది మంచిదేమో, ఇది చెడ్డదేమో, ఇలా జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో, ఇద్దరు మాట్లాడుకొని ఒక అండర్స్టాండింగ్కి రావాలా. అంతేగాని నేను చెప్పిందే నువ్వు చేయాలా, నువ్వు చెప్పిందే నేను చేయాలా అనే అలాంటి ధోరణిలో భార్యాభర్త ఉంటే ఆ కుటుంబానికే నష్టం, ఆ కుటుంబానికి చాలా నష్టం. ఆ భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వస్తాయి, ఆ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితికి వస్తుంది. దేవుడు ఎందుకు చెప్తున్నా అంటే, ప్రతి ఒక్కరు కుటుంబాల్లో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. భర్త చెప్పినప్పుడు భార్య వ్యతిరేకించడం, భార్య చెప్పినప్పుడు భర్త వ్యతిరేకించడం, ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి అలాంటి సమయంలో జ్ఞానముగా ఉండండి. ఎందుకు? దేవుడు జ్ఞానంగా మాట్లాడాలి. ఎవరు ఏం మాట్లాడు దేవుడు, ఎవడు చెంపలు వాయిస్తాడు? ఎవడైతే పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటాడో ఆ సమయంలో వాని చెంపలు వాయిస్తాడు. సపోజు భర్త జ్ఞానంగా ఆ సమయంలో ఏదో సమయం వచ్చింది, ఏదో సందర్భం వచ్చింది, భర్త జ్ఞానంగా మాట్లాడుతున్నాడు, ఆ పరిస్థితిని అర్థం చేసుకొని భార్య పనికిమాలిన నిర్ణయాలు, మాట్లాడుతుంది అనుకో,
దేవుడు ఏం చేస్తాడు, భర్తనే మాట్లాడు, భార్య చెంపలు వాయిస్తాడు అట్లే. అలా కాకుండా ఆ సందర్భంలో ఆ సమయంలో భార్య మంచి గొప్పగా జ్ఞానం కలిగి మాట్లాడుతుంది అనుకుందాం. భర్త పనికిమాలిన మాటలు పనికిమాలిన నిర్ణయాలు తీసుకుంటాడు అనుకో, భార్యని ఏం చేయడు దేవుడు, భర్తను చెంపలు వాయించేస్తాడు. దేవుని దగ్గర భార్య అని లేదు, భర్త లేదు, ఆయనకి ఇద్దరు ఒకటే. మనం పెట్టుకోవచ్చు, నేను భర్తనే, నేనే పెద్ద, నేను భార్య, నేనే పెద్ద అని మనం పెట్టుకోవచ్చు. దేవుని దగ్గర ఆ తేడా ఉండదు. భర్త అయినా భార్య అయినా ఆయన ఒకలాగానే చూస్తాడు, ఒకలాగే ఉండమంటాడు కూడా. దేవుని వాక్యం అది. భార్యని లేదు, భర్తని, నువ్వు చిన్న నువ్వు పెద్ద అని తేడాలు ఇద్దరూ సమానమే. సాటి అయిన సహాయంగా నేను చేశాను అంటే సరిపోయే సహాయం, ఇద్దరు తక్కువ కాదు ఎక్కువ కాదు, ఇద్దరు ఒకటేలాగా అన్నట్టుగా దేవుడు చేశాడు. అలా వచ్చినప్పుడు మనస్పర్ధలు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆ భర్తది, ఆ భార్యది. అలా కూర్చొని మాట్లాడుకోవాలా, ఇలా కావాలి అలా డిస్కస్ చేసుకోవాలా. అంతేగాని నేను చెప్పిందే చేయాలా, నువ్వు చెప్పిందే చేయకూడదని లేనిపోని చిక్కులు తెచ్చి కుటుంబంలో వీళ్ళు విడిపోతూ కుటుంబంలో గొడవ సృష్టించే పని చేయకూడదు. సో భార్యాభర్తలుగా ఉన్నవాళ్ళు, భార్యాభర్తలుగా కాబోయే వాళ్ళు ఏం చేయాలంటే దేవుని జ్ఞానం కలిగి ఉండాలి. సందర్భం వచ్చినప్పుడు ఎవరు జ్ఞానంగా ఆలోచిస్తున్నారో ఆలోచించుకొని దాని ప్రకారం నడుచుకోవాలి. అంతేగాని నువ్వు పెద్ద నేను చిన్న అనే భేదం పెట్టుకోకూడదు. నేను చెప్పిందే వినాలా అనే ఆ తత్వం భర్తలో కానీ భార్యలో కానీ ఉండకూడదు. ఆ తత్వం కానీ ఉంటే, నువ్వు చిన్న నేను పెద్ద అనే తత్వం ఉన్నా, నేను చెప్పిందే వినాలా, నేను చెప్పినట్లే జరగాలనే తత్వం ఉన్నా, ఆ కుటుంబము నాశనం అయిపోతుంది. ఆ భార్యాభర్తతో పాటు ఆ పిల్లలు కూడా, ఆ కుటుంబం మొత్తానికి నాశనం వస్తుంది. ఆరిద్దుల పనికిమాలిన నిర్ణయాల వల్ల, పనికిమాలిన మాటల వల్ల. కాబట్టి ఒక భార్య కానీ భర్త కానీ ఒక కుటుంబంలో ఉన్నప్పుడు, కుటుంబంలో వ్యవహరిస్తున్నప్పుడు చాలా జ్ఞానముగా ఉండాలి. అందుకే దేవుడు చెప్తాడు సామెతలు ఏమని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకుంటుంది, మూర్ఖురాలు తన చేతులతో తన ఇల్లుని ఓడబెరుకుతుంది. అది స్త్రీకి మాత్రమే సంబంధించి కాదు, పురుషుడైనా సరే స్త్రీ అయినా సరే. ఆ పురుషుడు కానీ అంటే భార్య కానీ భర్త కానీ జ్ఞానం కలిగిన వ్యక్తులైతే తన ఇల్లుని చక్కగా కట్టుకుంటారంట, నీట్గా కట్టుకుంటారంట. అంటే తన కుటుంబాన్ని నీట్గా కట్టుకుంటారంట. ఆ భార్య కానీ భర్త కానీ జ్ఞానవంతులు అంటే తెలివి లేదనుకో వాళ్ళకి, అప్పుడు ఏం చేస్తారంట, తమ చేతులతో కట్టుకుని ఇల్లుని కూడా కూలబీకేస్తారు. అంటే కుటుంబానికి నాశనం తెచ్చే పరిస్థితులు విలువలాడతాయి. అంటే ఆ భర్తలో కానీ భార్యలో కానీ జ్ఞానవంతులు ఉంటే చక్కగా ఇల్లుని కట్టుకుంటారు. ఒక్కరు పనికిమాల ఉన్నా జ్ఞానం లేని వాళ్ళు ఉన్నా ఆ కుటుంబానికి భయంకరమైన నష్టము వస్తుంది అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు చెప్తున్న మాట ఏంటి, భార్యాభర్తలు మీరు వేరే అవుతున్నారేమో జాగ్రత్త చూసుకోండి. భార్యాభర్తలు ఎవరైతే ఉన్నారో మీ మాటల వల్ల, మీ నిర్ణయాల వల్ల మీ మధ్య ఏమైనా మనస్పర్ధలు వచ్చే ఆ పరిస్థితి, మీరు మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి, మీరు విడిపోయే పరిస్థితి, మీరు ఏమన్నా కల్పించుకుంటారేమో జాగ్రత్త పడండి అని దేవుడు చెప్తున్నాడు. అయితే భార్యకి భర్తకి ఎలాంటి నియమం పెట్టాడంటే రెండే రెండు నియమాలు దేవుడు పెట్టింది. భర్త ఏం చేయాలా, భార్య ఏం చేయాలా, అంటే భార్య విషయంలో భర్త ఏం చేయాలా, భర్త విషయంలో భార్య ఏం చేయాలని రెండు నియమాలు పెట్టాడు. ఇప్పుడు కుటుంబం మొత్తం గురించి మాట్లాడుకోవట్లేదు, మనం భార్యాభర్తల గురించి మాట్లాడతాం కాబట్టి భార్య గురించి భర్త గురించి మాట్లాడుకుందాం. కుటుంబం అందరి గురించి, పిల్లల గురించి, తల్లిదండ్రుల గురించి, పెద్దల గురించి, ముసలి గురించి, అందరి గురించి ఉంది. కానీ ఇప్పుడు సందర్భము భార్యాభర్తల సందర్భం కాబట్టి భర్త విషయంలో భార్య ఏం చేయాలా, భార్య విషయంలో భర్త ఏం చేయాలా అనేది ఆ రెండు విషయాలు చూద్దాం. ఏం చేయాలంటే చూడండి, ఎఫ్సీలకు రాసిన అపోస్తలుడైన పౌలు గారు ఎఫ్సీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 25వ వచనం. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలు. దేవుడు చెప్తున్న మాట ఎవరికి, పురుషులకి. పురుషులకి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే అది ఆజ్ఞ. ఏంటి ఇప్పుడు చెప్పేది, భర్తలు భార్య విషయంలో ఎలా ఉండాలా, భార్యలు భర్త విషయంలో ఎలా ఉండాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడనమాట. ఆజ్ఞ ఇస్తూ భర్త భార్య విషయంలో ఎలా ఉండాలంటే ఇప్పుడు చదువు ఆవశ్యకం చదువు. పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలు. పురుషులు ఏం చేయాలంట, ఏమేం చేయాలంట, తమ భార్యల్ని ప్రేమించాలంట. 24 చదువు, 24 చదువు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. చాలు. భార్యలు ఏం చేయాలంట, పురుషులకి లోబడాలంట. దేవుడు ఏం చెప్తున్నాడు, భర్తలకేమో భార్యలను ప్రేమించమని చెప్తున్నాడు, భార్యలకేమో భర్తలకి లోబడమని చెప్తున్నాడు. ఇప్పుడు
దేవుడు భర్తల్ని భార్యకి లోబడమని చెప్తున్నాడా? భార్యల్ని భర్తలను ప్రేమించమని చెప్తున్నాడా? ఏం చెప్తున్నాడు? భర్తలకేమో భార్యల్ని ప్రేమించాలంట, భార్యలేమో భర్తకి లోబడాలంట. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఎందుకు? భర్తలారా మీరు మీ భార్యకి లోబడి ఉండండి, భార్యలారా మీ భర్తలు మీరు ప్రేమించండి ఎందుకు చెప్పట్లేదంటే ఒకటే కారణం. భర్తలు భార్య మాటకి లోబడతారు, భార్య చెప్పే మాటకి లోబడతారు. నా భార్య ఇలా చెప్పింది అలా చెప్పింది, ఆహా నిజమే అని చెప్పేసి వింటారు. కానీ భర్తలు ప్రేమించరు భార్యల్ని. ఆడ భార్య కంటే పక్కన వాళ్ళ భార్య మీదకి ఎక్కువ ఉంటుంది చాలామంది. కొంతమంది భర్తలకి తమ భార్యల కంటే పక్కింటి భార్య ఎదుటి భార్య మీదే ప్రేమ ఎక్కువ ఉంటుందన్నమాట. అంటే ఎదుటి వాళ్ళ మీద చూపించేంత ప్రేమ భార్యల మీద చూపించారు భర్తలు. అందుకే దేవుడు ఆ విషయం దేవుడు తెలుసు కాబట్టి ఖచ్చితంగా రే భర్తలారా ఎదుటి వాళ్ళ మీద కాదరా మీరు ప్రేమ చూపిస్తే మీ భార్యని ప్రేమించండి ఫస్ట్. వాళ్ళ మీద వీళ్ళ మీద పక్కింటి వాళ్ళ మీద ఎదుటి మీద ప్రేమ చూపిస్తున్నారు, మీ భార్యల మీద ప్రేమ చూపించండి ఆ ప్రేమ అని చెప్తున్నాడు. భార్యల సంగతికి వస్తే భార్యలు ఏం చెప్తున్నాడు? మీ భర్తను ప్రేమించాలని చెప్పట్లేదు. ఎందుకు? ఖచ్చితంగా భార్య వాళ్ళ భర్తని ఖచ్చితంగా ప్రేమించి తిరుగుతుంది. కానీ విషయం ఏంటంటే లోపడదు అనమాట. భర్త చెప్పే మాటలు లోపడదు భార్య, ఇతరులు చెప్పే మాటకన్నీ లోపడుతుంది. కానీ భర్త చెప్పే మాటకి ఎడ్డమంటే తెడ్డము, తెడ్డమంటే ఎడ్డమంటుంది అనమాట. అందుకే భార్య కరాఖండగా చెప్తున్నా, నువ్వు భర్తను ప్రేమిస్తావు విషయం నాకు తెలుసు, కానీ నువ్వు లోబడే గుణం నీలో లేదు నీ భర్తకి. కాబట్టి నీ భర్తకు లోబడి ఉండు. భర్తనేమో నీ భార్యను ప్రేమించి జాగ్రత్త. నువ్వు వాళ్ళని నీ భార్య చెప్పే మాటలు నువ్వు బాగా వింటావు, కానీ నీ భార్యను నువ్వు ప్రేమించవు ఇతరులను ప్రేమించినట్లు. కాబట్టి నువ్వు భార్యని ప్రేమించడం నేర్చుకో ఫస్ట్. నీ భర్తకు నువ్వు లోబడి నేర్చుకో భార్య ఫస్ట్ నీకు అంటున్నాడు. అంటే ఎవరైతే తమ భర్తకు లోబడతారో, ఎవరైతే తమ భార్యలను ప్రేమిస్తారో వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావు. ఎందుకంటే భర్త భార్యను ప్రేమించాలంటే ఆటోమేటిక్గా చెప్పే మాటకు లోబడతాడు, ప్రేమను కూడా చూపిస్తాడు. అప్పుడు ప్రేమగా మాట్లాడినప్పుడు వాళ్ళ మధ్య మనస్పర్ధలు రావు. భార్య ఎలాగో ఆటోమేటిక్గా భర్తను ప్రేమిస్తుంది కానీ లోబడదు. అదే లోబడింది అనుకో, ఓహో నా భర్త ఇలా చెప్పాడా, ఇలానా ఇలా అని చెప్పేసి విన్నప్పుడు వీళ్ళ మధ్య గొడవలు రావు. వీళ్ళ మధ్య గొడవలు ఎందుకు వస్తాయి? భార్యాభర్తల మధ్య మెయిన్ గొడవలకి ఏం కారణం ఏంటంటే ఒకటే కారణం, ఇయే కారణం. భర్త ప్రేమించడు, వాళ్ళ మీద చూపించే ప్రేమ భార్య మీద చూపించడం, భార్య కాలిపోతా ఉంటుంది పాపం. లోడ్ చెప్పిన మాట వింటాడు కానీ ప్రేమ మాత్రం చూపించడు. వేరే వాళ్ళ మీద మాత్రం బాగా ప్రేమ చూపిస్తాడు, భార్య మాత్రం మీద ప్రేమ చూపించడు. మీకు అర్థం రాదు చెప్పంటే వేరే వాళ్ళకి పట్టు చీర తెచ్చిస్తారు, భార్య మాకు కనీసం 300 రూపాయలు కూడా చీర కూడా తెచ్చాడు. మీకు అర్థం ఇలా చెప్తా అంట. వేరే వాళ్ళకి నాకు చీర కావాలంటే తీసుకోమ్మా, నాకు 1000 రూపాయలు చీర తీసుకో, నీకు డబ్బులు నేను ఇస్తాలే, మా చెల్లి నువ్వు, మా అక్క నువ్వు, లేదంటే మా మేనకోడలు నువ్వు, మా పెద్దమ్మ నువ్వు, చిన్నమ్మ మా అమ్మ నువ్వు, 1000 రూపాయలు చీర తీసుకో అంటాడు. భర్త ఏమంటే 300 చీరలు తీసాను, ఉండమే నీకు బిర్రో నుండి చీరలను కట్టుకో, చీరలు కావాలండి చీరలు, బిర్రో నుండి చీరలు ఉంటాయి కట్టుకో అంటే ఎదుటి వ్యక్తిలో 1000 రూపాయలు అరకపోయినా కూడా నువ్వు తీసుకుని నేను డబ్బులు ఇస్తా, నువ్వు తీసుకుంటారు. భార్య కాళ్ళు పట్టుకుని అడుక్కున్నా కూడా అదే 300 రూపాయల చీర కూడా తీసుడు. అంటే ఎదుటి వాళ్ళ మీద ఉన్న ప్రేమ భార్య మీద ఉండదు. అప్పుడు ఈ భార్యకి కోపం వచ్చేస్తుంది. అర్థమైందా? చెప్పిన మాట వింటుంది, భార్య చెప్పిన మాట వింటుంది, కానీ ఏమకున్నా బాధ ఏంటి, నా భర్త నన్ను ప్రేమించట్లేదు, నన్ను ప్రేమగా చూసుకోవట్లేదు అని బాధ వచ్చేస్తుంది అనమాట. భర్తల సైడ్కి వస్తే భార్యలు బాగా ప్రేమిస్తారు భర్తల్ని, ఏం కావాలంటే చేసి పెడతారు, రోగాలు వస్తే బాగా సఫర్ చేయాలని చేస్తారు. అన్నీ ప్రేమ విషయంలో మాత్రం తగ్గిపోరు. కానీ లోబడరు. భర్త చెప్తే నువ్వేనా అట్ట చెప్పేది, నేను ఎట్ట చేస్తా అంటారు. నువ్వు ఉప్పు ఎక్కువ అంటే ఉప్పు తక్కువ వేస్తావు, నువ్వేందుకు చెప్పేది నాకు అంటారు. నీకు అర్థమయ్యేలా చెప్తా అంట. నువ్వు చెప్పినట్టు కాదు, నేను నా ఇష్టం నేర్చుకుంటే నేను చేస్తా అంటారు భార్యలు. అంటే భర్త మాటలు లోబరు అనమాట ఈ భార్యలు. అప్పుడు ఏమొస్తాయంటే వీళ్ళ మధ్య మనస్పర్ధలు గొడవలు వస్తాయి. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? భర్తలారా మీ భార్యల్ని ప్రేమించండి, భార్యలారా మీ భర్తకి లోబడనండి. భర్తలారా మీ భార్యల మాటలు మీరు వింటారు అంటే లోబడతారు, కానీ మీ భార్యల మీద మీరు అంత ప్రేమ చూపించట్లే, కాబట్టి మీరు ఖచ్చితంగా ప్రేమించి తీరండి అంటాడు. భార్యలకి ఏం చెప్తాడు? భార్యలారా మీరు మీ భర్తను ఖచ్చితంగా ప్రేమిస్తారు,
కానీ మీరు లోబడే తత్వం మీలో ఉండదు కాబట్టి లోబడి అంటాడు. ఇదేంటంట? ఏంటి? ఆజ్ఞ. ఏంటి? ఇదేంటి? దేవుని ఆజ్ఞ. ఆజ్ఞ అతిక్రమమే పాపం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. ఇది ఏంటి? భర్తలారా మీ భార్యలను ప్రేమించండి అనేది ఒక ఆజ్ఞ, దేవుడు పెట్టిన ఆజ్ఞ. నువ్వు ఆజ్ఞను అతిక్రమించావంటే అంటే దాని అర్థం ఏంటి? నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదంటే, ఇతరుల కంటే ఎక్కువ నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదంటే, నువ్వు ఆజ్ఞను అతిక్రమించాలంటే పాపం చేసినట్లే. నీ భార్యను నువ్వు ప్రేమించట్లేదంటే, ఒక భర్త తన భార్యని ప్రేమించట్లేదంటే, తన భార్యతో ప్రేమగా మాట్లాడట్లేదంటే, తన భార్యతో ప్రేమగా నడుచుకోవట్లేదంటే, తన భార్యతో ప్రేమగా ఉండట్లేదంటే దానికి కారణం నువ్వు పాపం చేసినట్లే. దేవుడు చెప్తున్న మాట. నీ భార్యతో నువ్వు ప్రేమగా మాట్లాడకపోయినా, ప్రేమగా పలకరించకపోయినా, ప్రేమగా ఉండకపోయినా, ప్రేమగా నడుచుకోకపోయినా నువ్వు పాపం చేస్తున్నట్లు. చాలామంది భర్తలు భార్యలతో ప్రేమగానే మాట్లాడరు, ఎప్పుడు కసురుకుంటా, గొడవ పడతా, అరుస్తా, తిడుతూ మాట్లాడుతూ అంటారు. అట్లా మాట్లాడుతుంటే నువ్వు పాపం చేస్తున్నట్టు. జాగ్రత్త. పాపం చేస్తే దాన్ని జీతము మరణం, నాశనం నీ మీదకి వచ్చేది. నీ మీదకి వచ్చేది నింద, అవమానం, నష్టం. భార్యలైనా సరే, భార్యలారా మీ భర్తకు లోబడండి. నీ భర్తకు నువ్వు లోబడట్లేదంటే దాని అర్థం ఆజ్ఞ అతిక్రమిస్తున్నట్టు, పాపం చేస్తున్నట్లు. భర్త చెప్పే మాటలకి వినాలి నువ్వు. ఆ భర్త ఏం మాటలు చెప్తున్నాడు, నా భర్త ఏం చెప్తున్నాడు, దేని గురించి చెప్తున్నాడు, మంచిదా చెడ్డదా అని చెప్పేసి వినాలా. వినకుండా నేను విన్నంటే నువ్వు పాపం చేస్తున్నాడు. పాపం వల్ల జీతం నాశనం. ఎవరి మీదకే? నీ ఒక్కదాని మీదకే కాదు, నీ కుటుంబం మీదకే మరణకరమైన పరిస్థితులు వస్తాయి. సో భర్తలు భార్యలను ప్రేమిస్తే, భార్యలు భర్తలకు లోబడితే ఈ మనస్పర్ధలు అనేవి రావు. సో మొట్టమొదటి కారణము, భార్యాభర్తలు విడిపోవడానికి గల మొట్టమొదటి కారణము, భర్తలు భార్యను ఎక్కువగా ప్రేమించరు, భార్యలు ఎక్కువ భర్తలకు లోబడరు. ఈ కారణం చేత మనస్పర్ధలు వస్తుంటాయి. అయితే దేవుని ఆజ్ఞ కాబట్టి దాన్ని అతిక్రమించకూడదు. భార్యలు భర్తలకు లోబడాలా, భర్తలు భార్యను ప్రేమగా చూసుకోవాలా, ప్రేమగా మాట్లాడాలా, ప్రేమగా నడుచుకోవాలా. ఇలా ఎవరి జీవితాలు అయితే ఉండవో, ఏ భర్త అయితే తన భార్యను ప్రేమించుకుంటూ కసురుకుంటూ తిట్టుకుంటూ గొడవ పడుతూ మాట్లాడుతుంటాడో, ప్రేమగా ఉండడో, ఏ భార్య అయితే తన భర్తకు లోబడకుండా తన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తుందో వాళ్ళు మూర్ఖులతో సమానము. వాళ్ళ వల్ల ఆ భార్య భర్తలు విడిపోయే పరిస్థితి వస్తుంది. అట్లా విడిపోయే పరిస్థితి వస్తే జాగ్రత్త అంటున్నాడు దేవుడు. అది భార్య అయినా కావచ్చు, భర్త అయినా కావచ్చు. మీ ఇద్దరిలో ఎవరి వల్ల అయినా కానీ, లేకపోతే మీ ఇద్దరి వల్లే కానీ మీరిద్దరు విడిపోయే పరిస్థితి, మీరు ప్రేమగా ఉండలేని పరిస్థితి, మీ మధ్య మనస్పర్ధలు వచ్చే పరిస్థితి వస్తుందా, జాగ్రత్త. మీరు ఆజ్ఞను అతిక్రమించి పాపం చేస్తున్నట్లు. పాపం వల్ల వచ్చే జీతము నరకము, నాశనం అని దేవుడు చెప్తున్నాడు. సో మొట్టమొదటి అంశం, భార్యాభర్తలారా వేరవుతున్నారా అంటే మీ వలనే, మీ సొంత నిర్ణయాల వల్లే మీరు వేరవుతున్నారేమో చూసుకోండి అని దేవుడు చెప్తున్నాడు. రెండోది ఏంటి? భార్యాభర్తలు వేరు చేయబడుతున్నారా. ఏంటి? వేరైనా నష్టమే ఆ భార్యకి భర్తకి. వేరు చేయబడితే, వేరు ఎట్లా చేయబడతారు? ఎట్లా చేయబడతారు భార్యాభర్తలు? ఒక భార్య కానీ ఒక భర్త కానీ మనస్పర్ధలు, గొడవలు, కొట్టాట్లు ఎవరి వల్ల వస్తాయి తెలుసా? వీళ్ళ మధ్యలోకి మూడో వ్యక్తి వస్తే వస్తాయి. ఈ భార్యకి భర్తకి మధ్యలో మూడో వ్యక్తి ఎవరైనా ఎంటర్ అయ్యారనుకో, అప్పుడు వస్తాయి వీళ్ళకి మనస్పర్ధలు. ఎలా వేరు చేయబడతారంటే, వేరొక వ్యక్తుల ద్వారా వీళ్ళు వేరు చేయబడతారు, వేరొక మనుషుల ద్వారా. ఎలా వేరు చేయబడతారంటే, ఆ వ్యక్తి భర్త మీద లేనిపోని పుచ్చులు భార్య చెప్పేయచ్చు. నీ భర్త ఎత్తంటే, నీ భర్త ఆడున్నాడన్నే, ఆ అమ్మాయితో మాట్లాడుతున్నా, ఈ అమ్మాయితో మాట్లాడు, ఇట్లా చేసినాడన్నే, నీ భర్త అని ఒక వ్యక్తి భార్యకు పుచ్చులు చెప్పేయచ్చు. లేదా భార్య గురించి ఇంకొక వ్యక్తి చెప్పచ్చు, నీ భార్య ఎట్టన్నే, నీ భార్య ఎట్ట చేసిందన్నే, ఎట్ట చేసిందన్నే, నీ భార్య గయ్యాలన్నే, నీ భార్య భలే కోపిస్తాన్నే, నీ భార్య ఏం పని చేయదన్నే అని. అంటే ఆ మనిషి ఏం చేస్తాడంటే, ఆ భార్యాభర్తల మధ్య పుచ్చులు పెట్టేస్తాడు. ఏం పెడతాడు? ఆ భార్యాభర్తల మధ్య ఆ మనుషులు పుచ్చులు పెడితే
వీళ్ళ మాటలు వినేసి వీళ్ళిద్దరు గొడవ పడుకొని మనస్పర్ధలు వచ్చేసి నువ్వు అట్లా అని ఎట్లా అని చెప్పేసి విడిపోయే పరిస్థితికి వస్తుంది. ఇప్పుడు విషయం ఏంటంటే ఆ భార్యాభర్తలు విడిపోవడానికి కారణం ఎవరు? మనస్పర్ధలు రావడానికి కారణం ఎవరు? ఎవరైతే ఆ వ్యక్తి ఉంటారో ఆ వ్యక్తికి డేంజర్ అనమాట. అది దేవుడు చెప్తున్నాడు. భార్యాభర్తలు వాళ్ళ వల్ల విడిపోతుంటే ఆ భార్యకి భర్తకు డేంజరు. కానీ ఒకవేళ భార్యాభర్త మూడో వ్యక్తి వల్ల ఎవరు వల్ల విడిపోతే ఆ వ్యక్తి ఎవరైతే ఆ భార్యాభర్తలను విడగొట్టడానికి విడిపోయేలాంటి పరిస్థితిని పెట్టాడో, ఆ పరిస్థితికి తీసుకొచ్చాడో ఈ వ్యక్తికి చాలా డేంజర్. ఎందుకో ఇతడు ఎవరిని వేరు చేస్తున్నాడు? దేవుడు జతపరిచిన వారిని, దేవుని నిర్ణయాన్ని వేరు చేస్తున్నాడు. ఎప్పుడైతే దేవుని నిర్ణయాన్ని వేరు చేస్తున్నాడో దేవుడు ఈయనంతా చూస్తాడనమాట. ఆ భార్యాభర్తలను విడగొట్టే వాళ్ళు ఎవరైనా కావచ్చు, నువ్వైనా కావచ్చు. ఒకవేళ నువ్వు పోయి ఆమెకి ఆ భార్యకి ఆ భర్త మీద లేకపోతే ఆ భర్తకి ఆ భార్య మీద చెప్పేసినావు లేనిపోయిన పుచ్చులు, నీ మాటల వల్ల నీ నువ్వు చెప్పిన ఆ పుచ్చుల వల్ల ఆ భార్యాభర్తల మధ్య గొడవలు మనస్పర్ధలు వచ్చినాయనుకో దేవుడు నీ బెండి తీసేస్తాడనమాట. అంటే ఒక భార్య ఒక భర్త విడిపోవడానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం అవ్వకూడదు. నీ మాటలు కానీ నువ్వు చేసే పనులు కానీ ఒక భర్త భార్య విడిపోవడానికి కారణము కాకూడదు. అయ్యాయంటే నీ పరిస్థితి చాలా డేంజర్లో ఉంటుందని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం భర్త గురించి కానీ భార్య గురించి కానీ అంటే వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మన మాటల వల్ల, మనం చేసే పనుల వల్ల, మనం చెప్పే వాటి వల్ల ఆ కుటుంబం ఉండే ఆ భర్తకు భార్యకు కానీ మనస్పర్ధలు వచ్చే పరిస్థితి వచ్చిందా జాగ్రత్త, నువ్వు చాలా డేంజర్లో ఉంటావని దాని అర్థం. అందుకే దేవుడు చెప్తాడు, అనవసరమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించండి. ఏం చెప్తాడు? ముసలమ్మ ముచ్చట్లు ఆడవాళ్ళకి ఎక్కువ. ఆడవాళ్ళు ఇంకా సాయంత్రం కూర్చుంటే ఆమె ఎట్టండి అవ్వా, ఏమెట్టండి అవ్వా, ఇయ్యే ఇంకా ఆడవాళ్ళ ముచ్చట్లు. వీళ్ళు మంచి విషయాలు ఏం మాట్లాడుకోరు. ఆ పక్కింట్లో ఆమె ఏం చేసింది, ఈ ఎదురింటి ఏమేం చేసింది, పక్కనుండి ఆమె ఏం చేసింది, ఆ మళ్ళీ ఏం చేసింది, చేనులో ఏం చేసింది, వాళ్ళ గురించి ఏం చెప్పింది, వీళ్ళ గురించి, ఈ మాటల్లో పనికొచ్చే మాటలు ఒక దగ్గర కూడా ఉండవు. ఒక ఆడవాళ్ళు కన్నా గుంపుగా ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉంటే చాలు, ఒక ఇద్దరు ఆడవాళ్ళు ఉన్నా కూడా చాలు. వాళ్ళ మాటలు 100 మాటలు మాట్లాడితే 90 మాటలు 10 మాటలు వీళ్ళ గురించి మాట్లాడుకుంటారు, 90 మాటలు వేరే వాళ్ళ గురించే మాట్లాడుకుంటారు. ఆమె ఎట్లా అంట, ఈమె ఎట్లా అంట, ఆమె అట్లా పోయిందంట, ఈమె ఎట్లా చేసిందంట, వాళ్ళ కూతురు ఇట్లా అన్నే, వాళ్ళ కొడుకు ఇట్లా అన్నే, ఆహా అవునక్క అవ్వా అని మళ్ళీ ఏం తెలియనట్టు మనకి ఎందుకు వచ్చింది లెక్క అనుకుంటారు. మొత్తం పెట్టేసింటారు, మొత్తానికి అగ్గి పెట్టేసి మనకి ఎందుకు లెక్క అంటారు. అంటే వాళ్ళు గొడవలు రావడానికి గల కారణము నువ్వయ్యి వాళ్ళు కొట్టుకున్నంటే మరి నాకు సంబంధం లేదంటగా ఉంటే దేవుడు నీ బెండి తీసేస్తానని జాగ్రత్తగా పద్ధతిగా చెప్తున్నాడు అనమాట. ఒక భార్య కానీ ఒక భర్త కానీ ఆ కుటుంబంలో గొడవలు రావడానికి కారణం నువ్వైతే జాగ్రత్తగా ఉండు. దేవుడు జతపరిచిన వాడు నువ్వు వేరు చేస్తాను నీ మాటల వల్ల, నువ్వు చేసిన పనుల వల్ల. కాబట్టి నీ నోటిని అదుపులో పెట్టుకో అంటాడు దేవుడు. అంటే ఆ భార్యాభర్తలు వేరవడానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కారణం కాకూడదు. ఆ భార్యాభర్తలు మధ్యలో మనస్పర్ధలు రావడానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కారణం కాకూడదు. ఆ భార్యాభర్తల మధ్య ప్రేమ చెడిపోవడానికి ఎట్టి పరిస్థితుల్లో నువ్వు కారణం కాకూడదు. నువ్వే కానీ కారణమైతే నువ్వు చాలా డేంజర్లో ఉంటావు. దేవుని శిక్షకి నువ్వు శిక్షలో నువ్వు పడిపోతావు. భయంకరమైన పరిస్థితులను నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది. అర్థమైందా? దేవుడు చెప్తున్న మాట, దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు ఎట్టి పరిస్థితులను వేరు చేయకూడదు. ఆ మనుష్యుడు భర్తే కావచ్చు, భార్యే కావచ్చు, లేకపోతే ఆ భర్త భార్యని వేరుపరిచే మూడో వ్యక్తి అయినా కావచ్చు. ఎవరి వలనైనా సరే ఆ భార్యాభర్తలు వేరయ్యే పరిస్థితి, అంటే మాట్లాడుకోకుండా ఉండే పరిస్థితి కానీ, మనస్పర్ధలు కలిగిన పరిస్థితి కానీ, విడిపోయే పరిస్థితి కానీ, ఎడమగం పడమగం ఉండే పరిస్థితి కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ రాకూడదు. భర్తలందరూ ఆలోచించుకోవాలా, ఏమని నా వల్ల ఏమన్నా నా భార్య నేను చెప్పే మాటల వల్ల, నేను తీసుకునే నిర్ణయాల వల్ల, నా పనుల వల్ల, నేను చేసే వాటి వల్ల నా భార్యకి నాకు మధ్య మనస్పర్ధలు వస్తున్నాయేమో, నా కుటుంబంలో గొడవలు వస్తున్నాయేమో అని భర్త ఆలోచించుకోవాలా. భార్య కూడా సేమ్, నా వల్ల
నా భర్తకి నాకు మధ్య మనస్పర్ధలు వస్తున్నాయేమో, ఎడపగం మడపగం వస్తుందేమో, నా కుటుంబంలో పరిస్థితులు దారుణమైన పరిస్థితులు వస్తున్నాయేమో, శ్రమలు వస్తున్నాయేమో, గొడవలు వస్తున్నాయేమో అని చెప్పేసి భార్య భర్తలు ఆలోచించుకోవాలా. మూడో వ్యక్తి కూడా ఆలోచించుకోవాలి, మనం కూడా ఆలోచించుకోవాలి. అమ్మో, నా వల్ల ఆ భార్య భర్తల మధ్య గొడవలు వస్తున్నాయేమో, ఆ కుటుంబంలో సమస్యలు వస్తున్నాయేమో, ఆ భార్య భర్తల మధ్య ప్రేమ పోతుందేమో అని ఆ వ్యక్తి కూడా ఆలోచించుకోవాలా. అంటే ఆ భర్త ఆలోచించుకోవాలా, ఆ భార్య ఆలోచించుకోవాలా, ఆ వ్యక్తి ఆలోచించుకోవాలా. ఆలోచించుకొని ఆ భర్త భార్యని వేరుపరిచే ఆ మాటలు కానీ, ఆ పనులు కానీ, ఆ నిర్ణయాలు కానీ నీ దగ్గర ఉండకుండా నువ్వు జాగ్రత్త పడాలి. అలా ఉంటున్నాయంటే నువ్వు ఆజ్ఞను అతిక్రమిస్తున్నట్టు, ఆజ్ఞ అతిక్రమిస్తే నువ్వు పాపం చేస్తున్నట్టు, పాపం వల్ల వచ్చే జీతం నరకం, జాగ్రత్త అంటాడు దేవుడు. పాపం అంటే ఆ మందు తాగడమో, వ్యభిచారం చేయడమో, అక్రమ సంబంధం పెట్టుకోవడం, సినిమాలు సిగలు ఇవన్నీ చూడడం కాదు. దేవుని ఆజ్ఞ ఏది నువ్వు అతిక్రమించినా పాపంతోనే సమానం. అంతే తప్ప నేను మద్యపానం తాగలేదు, మందు తాగలేదు, వ్యభిచారం చేయలేదు, ఆహా నేను పరిశుద్ధిని అని చెప్పుకుని ఇంట్లో మాత్రం భార్యతో భర్తతో గొడవలు వేసుకుంటా, కొట్టాలు పెట్టుకుంటుంటే ఆహా నేను పరిశుద్ధి అంటే మాత్రం యేసు ప్రభు బెండు తీయేస్తాను నీకు, ఆడరా నువ్వు అంత పరిశుద్ధుడు అని. అంటే ఏ దేవుడు చెప్పే ఏ ఆజ్ఞ అతిక్రమించినా అది పాపమే. మందు తాగనే, వ్యభిచారం చేస్తే, ఇలాంటి పాపిష్టి పనులు చేస్తేనే కాదు, చెడు పనులు చేస్తేనే కాదు, దేవుడు చెప్పే ఏ మాటను ఆజ్ఞ అతిక్రమించినా పాపమే. ఇప్పుడు ఆదాము అవ్వ వ్యభిచారం చేసినారా? ఆదాము అవ్వ ఏమైనా దొంగతనం చేసినారా? ఆదాము అవ్వ ఏమైనా మందు తాగేసి పడిపోయినారా తోటలో, ఏదంటారులో? లేకపోతే ఆదాము అవ్వని ఏమైనా భయంకరమైన చెడు పనులు ఏమైనా చేసినారా? ఏం చేశారు వాళ్ళు? అంతే సింపుల్. వాళ్ళు పండు తిన్నారు, తినద్దాం నాయన అని చెప్పాడు అంతే. పండు, ఆ పండు ఏమో పాపిష్టి పండు కాదు, మందులు అంటే పాపిష్టిది కాదు, ఆన్సులు బీడీలు సిగరెట్లు పాపిష్టిది కాదు, వ్యభిచారం అంటే భయంకరమైన కాదు కదా. పండు అంతే, మామూలు పండు, తినే పండే. కానీ దేవుడు చెప్పినాడు ఆ పండు తినద్దని రా అన్నాడు. వీళ్ళేం తిన్నారు? ఆ పండు తిన్నారు అంతే. ఆజ్ఞ అతిక్రమించినారు, పాపం అని చెప్పాడు దేవుడు. అంటే దేవుడు చెప్పే ఏ మాట అయినా సరే దానికన్నా నువ్వు అతిక్రమిస్తే నువ్వు పాపం చేసినట్లే. కాబట్టి ఇది దేవుని ఆజ్ఞ ఏంటి? నేను జతపరిచిన వారిని మనుష్యుడు వేరు చేయకూడదు. ఒకవేళ నువ్వు వేరు అవుతున్నారు, నీ వల్ల వేరు అవుతున్నారంటే, నీ వల్ల నీ భర్త వేరవుతున్నాడు, నీ వల్ల నీ భార్య వేరవుతుంది, లేకపోతే నీ వల్ల ఆ భర్త భార్యలు వేరే పరిస్థితి వస్తుందంటే దాని అర్థం ఏంటి? నువ్వు ఆజ్ఞని అతిక్రమించినట్టే. అంటే నువ్వేం చేసినట్లు? అప్పుడు పాపం చేసినట్లు. పాపం వల్ల నీ మీదకి ఏమొస్తుంది? శిక్ష ఖచ్చితంగా వచ్చేస్తుంది. ఏమొస్తుంది? శిక్ష ఖచ్చితంగా వస్తుంది. పాపం చేస్తే వెంటనే శిక్ష నీకు వస్తుంది. కాబట్టి దేవుడు జతపరిచిన భర్తను భార్యను వేరు చేయకూడదు. ఎవరు? ఆ భర్త అయినా వేరు చేయకూడదు, భార్య అయినా వేరు చేయకూడదు, వేరే వ్యక్తి అయినా ఆ భార్య భర్తలను వేరుపోయే పరిస్థితులకి తీసుకురాకూడదు. అట్లా తీసుకొని వస్తే నువ్వు పాపం చేసినట్టు. పాపం చేస్తే నీ మీద భయంకరమైన శిక్ష వస్తుంది. ఆ శిక్ష ఏ రూపంలో అయినా రావచ్చు. అది ఒక రోగం రూపంలో రావచ్చు, లేకపోతే నీకు నింద రూపంలో రావచ్చు, నీకు అవమానం రూపంలో రావచ్చు, లేకపోతే నిన్ను తిట్టే విషయంలో రాకపోవచ్చు, నీకు నష్టం కలిగించే విషయంలో ఎట్లయినా రావచ్చు. అది ఆ నాశనం, ఆ శిక్ష అనేది. శిక్ష అంటే ఏదో ఏదో అనుకోకూడదు. అది ఏ రూపంలోనే రావచ్చు. అది వ్యాధి రూపంలో, ఒక రోగం రూపంలో, ఒక నష్టం రూపంలో, ఒక అప్పు రూపంలో, ఒక నింద రూపంలో, ఒక తిట్టు రూపంలో ఎట్లయినా రావచ్చు. నీకు నింద అయితే ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. కాబట్టి ఆలోచించుకోండి ఈ రాత్రికాల సమయంలో. నీ భర్తతో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ భార్యతో నువ్వు ఎలా ఉంటున్నావు? ఇద్దరు భార్యాభర్తల మధ్యలో నువ్వు ఎలా ఉంటున్నావు? నీ భర్తతో నువ్వు ప్రేమగా లోబడుతూ ప్రేమగా జీవిస్తున్నావా? నీ భార్య నువ్వు ప్రేమిస్తూ నీ భార్యతో సమాధానంగా ప్రేమతో ఉంటున్నావా? భార్యాభర్తలు ఇద్దరు ప్రేమగా మాట్లాడుకుంటున్నారా? మీరిద్దరు మీ ఇంట్లో భార్యాభర్తలు ఇద్దరు ప్రేమ కలిగి నడుచుకుంటున్నారా? కొందరు కుటుంబాల్లో ఆ భార్యాభర్తలకి చేసే పనులు చూసి పిల్లలకు ఈ కుటుంబంలో ఎందుకు పుట్టినాంరా నాయనా అనిపించే పరిస్థితులు కల్పిస్తారు. ఎవరు? ఈ భార్యాభర్తలు. ఈ భార్యాభర్తలు చేసే కొట్టుకునే ఆ గొడవలకి, వాళ్ళు చేసే పనులకి, అరుచుకునే ఆ తిట్లకి, మాటలకి ఈ కుటుంబంలో వీళ్ళకి నేను ఎందుకురా బిడ్డగా పుట్టినాను అనే
చాలామంది పిల్లలు బాధపడిపోతుంటారు. కొంతమంది పిల్లలు అయితే ఆ అమ్మ నాన్న ఉండే ప్రేమగా మాట్లాడుకుంటే ఆ ప్రేమ చూసి అబ్బా మా అమ్మ నాన్న ఎంత ప్రేమ కలదు, అబ్బా నేను ఎంత అదృష్టాన్ని, ఇంత మంచి కుటుంబంలో నేను పుట్టినాను, ఇంత మంచి తల్లిదండ్రులు నేను పుట్టినాను అనే పిల్లలు ఉంటారు. నీ పిల్లలు మీ గురించి ఏమనుకుంటున్నారో మీరు తెలుసుకోవాలి. భార్యాభర్తలు ఈ కుటుంబంలో నేను ఎందుకు పుట్టాను, వీళ్ళకి ఎందుకురా నేను పుట్టినాను అనే పరిస్థితులు ఆ భార్యాభర్తలు పుట్టిస్తున్నారా, లేకపోతే అబ్బా ఇలా పుట్టడం నా ధన్యత, నా గొప్ప భాగ్యం, నా అదృష్టం అని మీ గురించి అనుకుంటున్నారో భర్తలో భార్యలో ఆలోచించుకొని ఒకవేళ ఎందుకురా నేను ఈ కుటుంబంలో పుట్టాననే పరిస్థితి వాళ్ళని మీరు క్రియేట్ చేస్తుంటే ఈ రోజు నుంచైనా మీరు మార్చుకోవాలి. మీ పద్ధతుల్ని, మీ అలవాట్లని, మీ మాట తీరుని మార్చుకొని భార్యాభర్తలు ప్రేమగా ఉండి ప్రేమగా మాట్లాడుకుంటే పరిస్థితి మీరు ఆ కుటుంబంలో కలిగించాలి. అలాగా భార్యాభర్తలు మీ ఇద్దరి వల్ల కానీ ఆ కుటుంబంలో శాంతి సమాధానం లేకుండా పరిస్థితులు రాకూడదు. మీ వల్ల ఒక కుటుంబంలో భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే పరిస్థితి రాకూడదు. రాత్రికాల సమయంలో మనల్ని మనం ఆలోచించుకోవాలా. భర్తలు ఆలోచించుకోవాలా, భార్య ఆలోచించుకోవాలా, మనం కూడా ఆలోచించుకోవాలా. ఏమని, భర్తలు అయితే నా వల్ల ఏమైనా కుటుంబంలో సమస్యలు వస్తున్నాయేమో, నా భార్యకి నాకు మధ్య మనస్పర్ధలు వస్తున్నాయేమో, నా భార్యకు నాకు మధ్య ప్రేమ తగ్గిపోతుందేమో అని భర్త ఆలోచించుకొని ప్రేమ కలిగి ఆ కుటుంబంలో ప్రేమ సమాధానం శాంతి ఉండేలాగా ప్రవర్తించాలి. భార్య కూడా ఆలోచించుకోవాలి, నా వల్ల ఏమన్నా నా కుటుంబంలో సమస్యలు గొడవలు వస్తున్నాయేమో, ఇబ్బందులు వస్తున్నాయేమో అని భార్య కూడా ఆలోచించుకొని ఆ కుటుంబంలో ప్రేమ సమాధానం ఉండే పరిస్థితిని కొనసాగించాలి. మనం కూడా ఆలోచించుకోవాలి, వేరే వాళ్ళ కుటుంబంలో సమస్యలు రావడానికి, భార్యాభర్తల మధ్య విడిపోవడానికి మనం కారణమవుతున్నాయేమో అని మనం పరిశీలించుకొని మనం ఆ వేరే కుటుంబాల్లో గొడవలు రాకుండా చూసుకోవాలి. గొడవలు ఎప్పుడు వస్తాయంటే ఒకటి కారణం, మన మాటల వల్ల, మనం చేసే పనుల వల్ల, తీసుకునే నిర్ణయాల వల్ల. ఈ మూడింటి వల్లే గొడవలు వస్తాయా ఆగిపోతాయా, ప్రేమ ఉంటుందా పోతుందా అనేది డిపెండ్ అవుతుంది. కాబట్టి మన మాటలు, మన కుటుంబంలో ఉన్నప్పుడు మనం ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాం, ఎలాంటి పనులు చేస్తున్నాం, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం అని చాలా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. మన మాటలు కుటుంబంలో ప్రేమ కలిగిన వాతావరణాన్ని పుట్టించాలి తప్ప కుటుంబంలో గొడవలను రేపించే వాతావరణం పుట్టించేలాగా మన మాటలు ఉండకూడదు. మనం చేసే పనులు ఒక కుటుంబంలో ప్రేమ కలిగిన వాతావరణాన్ని పుట్టించాలి తప్ప గొడవలను పుట్టించే వాతావరణాన్ని అనేలాంటి నిర్ణయాలు మనం తీసుకోకూడదు. మనం తీసుకునే నిర్ణయాలు కూడా కుటుంబంలో ప్రేమ కలిగిన పరిస్థితులను నెలకొల్పాలి తప్ప గొడవలను పుట్టించే ఆ పరిస్థితుల్ని నెలకొల్పని నిర్ణయాలనే మనము తీసుకోవాలి. కాబట్టి అలాగా మనల్ని మనం పరీక్షించుకుంటూ మన జీవితాలు మనం సరి చేసుకుంటూ దేవుడు చెత్తపరిచిన ఆ భార్యాభర్తలు వేరు కాకుండా, ఆ భార్యాభర్తలను వేరుపరచకుండా ఆ ప్రేమలో మనం ముందుకు సాగిపోవాలని చెప్పేసి, ఆ దేవుని ఆజ్ఞను పాటించాలని చెప్పేసి, భర్త అయితే భార్యను ప్రేమించాలా, భార్యతో ప్రేమగా మాట్లాడాలా, ప్రేమ కలిగి ఉండాలా. భార్య అయితే భర్తకు లోబడుతూ భర్తను ప్రేమిస్తూ ఇద్దరు భార్య భర్తలు ప్రేమగా నడుచుకుంటూ ఆ కుటుంబాన్ని ఒక ప్రేమ కలిగిన కుటుంబంగా నిర్మించాలని, పరిశుద్ధ గ్రంథంగా తీర్చిదిద్దాలని చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్యా, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో తండ్రి నాయన, ఈ రాత్రి కాల సమయం ప్రభా, నా ద్వారా ప్రభా మా అందరితో మీరు మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, మీరు చెప్తున్నారయ్యా, దేవుడు జతపరిచిన మనుష్యులను ఏ మనుష్యుడు వేరు చేయకూడదు అని మీరు చెప్తూ ప్రభా, భార్యాభర్తలను తండ్రి మీరు జతపరిచినారని చెప్తున్నారు ప్రభా. భార్యాభర్తలుగా మీ చేత జతపరచబడిన ఆ వ్యక్తులు ప్రభా, ఆ భార్య వల్ల, ఆ భర్త వల్ల ఆ వ్యక్తులు విడిపోకూడదని, వేరే మూడో వ్యక్తి వల్ల ఆ భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి రాకూడదని ప్రభా మీరు తెలియజేస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును తండ్రి, ఒక కుటుంబంలో ప్రభా ఉన్నప్పుడు నాయన, ఎన్నో కుటుంబాల్లో ప్రభా భార్యాభర్తల మధ్యలో ప్రేమ లేదు ప్రభా. ఎంతోమంది భార్యాభర్తలనైనా ప్రేమగా మాట్లాడుకోకుండా
గొడవలతో, కొట్లాట్లతో, శాంతి సమాధానం లేని పరిస్థితుల్లో, కుటుంబంలో ఎప్పుడు అల్లకల్లోల పరిస్థితుల్లో జీవిస్తున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఆ భార్యాభర్తల మధ్య ఆ మనస్పర్ధలు, ఆ గొడవలు రావడానికి, కుటుంబం అల్లకల్లోలంగా అయిపోవడానికి, శాంతి సమాధానం లేని పరిస్థితులు ఆ కుటుంబంలో ఉండడానికి గల కారణము అయితే ఆ భర్త మాట్లాడే మాటల వల్ల, ఆ భర్త చేసే పనుల వల్ల, ఆ భర్త తీసుకునే నిర్ణయాల వల్ల ఉండొచ్చు, లేదా ఆ భార్య మాట్లాడే మాటల వల్ల, ఆ భార్య చేసే పనుల వల్ల, ఆ భార్య తీసుకునే నిర్ణయాల వల్ల ఉండొచ్చు, లేదా మూడొక వ్యక్తి ఆ భర్త ఆ భార్యకి మధ్య తమ మాటల ద్వారా, పనుల ద్వారా, నిర్ణయాల ద్వారా ఆ భర్త భార్యకి మధ్య మనస్పర్ధలకు కారణం ఉండొచ్చని మీరు చెప్తున్నారు తండ్రి. అయితే ఏ కారణం చేతైనా సరే ఒక కుటుంబంలో ప్రేమ లేని పరిస్థితి, మాటలు లేని పరిస్థితి, గొడవలు ఉండే పరిస్థితి, శాంతి సమాధానం లేని పరిస్థితి ఏ కుటుంబంలో అయితే ఉంటుందో దానికి కారణం ఎవరైనా సరే, అది భర్త అయినా సరే, భార్య అయినా సరే, మూడో వ్యక్తి అయినా సరే, భయంకరమైన శిక్ష వారి మీదకి వస్తుంది. ఎందుకంటే వారు దేవుని ఆజ్ఞను అతిక్రమించినట్టు, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తే పాపం చేసినట్లు, ఆ పాపానికి వచ్చే శిక్ష భయంకరంగా ఉంటుందని ప్రభా మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ, ప్రభా మా కుటుంబాల్లో మమ్మల్ని మేము ఒకసారి పరీక్షించుకుంటూ సహాయం తెచ్చండి ప్రభా. నా కుటుంబంలో ప్రేమ కలిగిన పరిస్థితి ఉందా, గొడవలు కలిగిన పరిస్థితి ఉందా అని ఒకసారి పరీక్షించుకొని, ఒకవేళ మా కుటుంబంలో గొడవలు కలిగిన పరిస్థితి ఉంటే ఆ పరిస్థితికి కారణం నేనేనేమో అని ఒకసారి నన్ను నేను పరీక్షించుకుంటూ సహాయం తెచ్చండి ప్రభా. ఒకవేళ నైనా గొడవలు కలిగిన పరిస్థితి కారణం నేనై ఉంటే ఈ రోజే ప్రభా నీ మాటలు వినిన తర్వాత ప్రభా నా పరిస్థితిని, నా ప్రవర్తనను మార్చుకుని ప్రభా కుటుంబంలో గొడవలు లేకుండా, కుటుంబంలో ప్రేమ, శాంతి, సమాధానం కలిగి, కుటుంబంలో అందరూ ప్రభా ప్రేమగా మాట్లాడుకుంటూ ప్రేమ కలిగి జీవించుటకు నేను కారణం అవుటకు నా ప్రవర్తన మార్చుకున్నట్లు ప్రభా నీవు కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాను తండ్రి. ఒకవేళ నైనా నా వలన ప్రభా వేరే భార్య భర్తల మధ్యలో ప్రభా గొడవలు వస్తున్నాయేమో, మనస్పర్ధలు వస్తున్నాయేమో, అలాంటి ప్రభా ప్రవర్తన నాలో లేకుండా నాయన నా వలన వేరే కుటుంబంలో గొడవలు రాని అలాంటి ప్రవర్తననే నాలో దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాను ప్రభా. నా ప్రవర్తనని, నా మాటలను, నేను చేసే పనులను, నేను తీసుకునే నిర్ణయాలను ప్రభా ఆ విషయాలని జాగ్రత్త కలిగి ఉండటకు నాకు సహాయం దయచేయండి ప్రభా. నా భర్తతో, నా భార్యతో నేను ప్రేమ కలిగి మాట్లాడాలి ప్రభా, ప్రేమ కలిగి ఉండాలయ్యా, ప్రేమతో నడుచుకోవాలి ప్రభా, లోబడి ప్రభా నా భర్తకు, నా భార్య చెప్పే మాటలకు ప్రభా నేను లోబడాలి ప్రభా. అవి జ్ఞానము కలిగిన మాటలు అయితే నేను వాటిని అంగీకరించుటకు మీరు సహాయం దయచేయండి ప్రభా. నేను ఒప్పుకొనుటకు ప్రభా సహాయం చేయండి ప్రభా. అంతేకాని ప్రభా నేనే పెద్ద నువ్వే చిన్న అనే ద్వారం నాలో ఉండకూడదునైనా, నేను చెప్పిన మాటే వినాలి, నేను చెప్పిందే జరగాలనే ద్వారం ప్రభా నాలో లేకుండా నాయనా ఇద్దరము సమానమే, ఇద్దరము ఒకటే అని ప్రభా కలిసిమెలిసి ఒకరి అభిప్రాయాలు ఒకరు పాటిస్తూ తెలుసుకుంటూ కుటుంబాన్ని ప్రభా ప్రేమ, శాంతి, సమాధానాలతో నడిపించుటకునైనా భర్తకు, భార్యకు, మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారు నమ్ముతూ విశ్వసిస్తూ ప్రభా రాత్రికాల సమయంలో మీరు మాట్లాడిన మాటను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ తండ్రి, మా దేవుడు, మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియ పరలోక తండ్రి, ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన కర్రలు దేవుని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు, మరి ముఖ్యంగా నా మాటల వల్ల కానీ, నేను చేసే పనుల వల్ల కానీ, నేను తీసుకునే నిర్ణయాల వల్ల కానీ, నా భర్త నా నుంచి విడిపోయే పరిస్థితిని కానీ, నా భార్యకు నాకు మధ్య మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కానీ, వేరే భర్త భార్య మధ్య మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కానీ నేను ఎప్పటికీ కలుగు చేయనని
తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడైన నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. నేను ఇది మొదలుకొని చావు మనలను ఎడబాపు వరకు దేవుని పరిశుద్ధ నిర్ణయము చూపునా మేలుకైనను కీడుకైనను కలిమికైనను లేమికైనను వ్యాధి అందును ఆరోగ్యమందును నిన్ను ప్రేమించి సంరక్షించుటకై నా భార్యగా చేసుకొనుచున్నాను. ఈ చొప్పున జరిగింతునని ప్రమాణం చేయుచున్నాను. నా భర్తగా చేసుకొనుచున్నాను. ఈ చోపున జరిగి